హలో హాయ్, నా పేరు సాయి. నేను బైక్ మెకానిక్. నా షాప్ పేరు సాయి బైక్ పాయింట్ అండి. మీ గురించి నేను బండి ఏ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం బండి గురించి ఎలా ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఏ ప్రాబ్లం ఎలాంటి టైంలో వస్తాయి నేను మీకు ఇప్పుడు చెప్తాను మొత్తం. ప్రజెంట్ కస్టమర్స్ ఏంటంటే బండి నడిపిస్తారు, కానీ అది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ చూసుకున్నారనుకోండి ప్రాబ్లం రాదు ఏదైనా కానీ. ఇప్పుడు ఇంజన్ ప్రాబ్లం ఉంది, ఇంజన్ ఆయిల్ ఏంటంటే ఇంజన్ ఆయిల్ అయిపోతుంది. ఇంజన్ ఆయిల్ అయిపోయినప్పుడు అది చెక్ చేయడం అనేది ఉండదు. కొద్ది తెలిసిన వాళ్ళు చేస్తారు, కొంతమంది తెలియకుండా అలానే నడిపించే వల్ల ఇంజన్ సీజ్ అవుతుంది. ఇంజన్ సీజ్ అయిన వల్ల సౌండ్ వస్తే ఆగిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ప్లగ్లు షార్ట్ అవుతుంది, ఆయిల్ ఇంజన్ ఆయిల్ తాగేస్తుంది, స్మోకింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటుంది, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అది దానికి ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ కాయిల్ వస్తుంది, బ్యాటరీ రీఛార్జ్ కాయిల్ వస్తుంది. ఆ కాయిల్ మార్చుకుంటే ఏంటంటే మీకు బ్యాటరీ పోకుండా ఉంటుంది, వైరింగ్ చెక్ చేయాలి పడుతుంది. ప్లస్ చైన్ స్పాకెట్ సౌండ్ వస్తుంది, 20,000 కిలోమీటర్ వరకు చైన్ స్పాకెట్ వస్తుంది. కరెక్ట్ మెయింటెనెన్స్ చేయకపోతే ఏంటంటే తొందరగా వెళ్ళిపోతుంది, అది 12,000కి 15,000కి వెళ్ళిపోతుంది. చైన్ మెయింటెనెన్స్ కరెక్ట్గా చూడాలి పడుతుంది. మీకు క్లచ్ ప్లేట్ అనేది బండి కొంతమంది ఏమేమి చేస్తారు, క్లచ్ ట్రాఫిక్లో సిగ్నల్ పడింది అనుకోండి, ఫస్ట్ గేర్లోనే సిగ్నల్ అది అయిపోదాకా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే వెళ్తుంది. దానివల్ల క్లచ్ ప్లేట్ లేదంటే పోతుంది, మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, కొత్త క్లచ్ ప్లేట్ ప్రాబ్లం దానివల్ల వస్తుంది. దానికైనా గేర్ మారుస్తుండాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ మళ్ళీ న్యూట్రల్కి వస్తుంటే గేర్ కరెక్ట్ మారుస్తుంటే మనకు క్లచ్ ప్లేట్ పోదు. అది ఇంకోటి అంటే స్పీడ్ బ్రేకర్ ఎప్పుడైనా వచ్చిందనుకో గుంతలలో వేయడం వల్ల షాక్ అబ్జర్వర్స్ పాడైపోతాయి, అది ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ ఏంటంటే కస్టమర్ డ్రైవింగ్ కొద్దిగా కరెక్ట్ నడిపించినాడు సార్, బండి ప్రాబ్లం ఎప్పటికీ రాదు. కరెక్ట్ ఆయిల్ మార్చడం టైంకి టైం 2,000 కిలోమీటర్కి కానీ 1,800 కిలోమీటర్ కానీ ఆయిల్ మార్స్తే ఏంటంటే ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఎన్ని రోజులైనా కానీ ఖరాబ్ అవ్వదు. మీకు ఆయిల్ సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అంటే సెల్ఫ్ కరెక్ట్ వాడడం వల్లే ఉంటుంది. ఎలా పడితే అలా కొట్టేస్తే సెల్ఫ్ మోటార్ బేరింగ్ పోతుంది. అలా సెల్ఫ్ అయితే ప్రస్తుతం అయితే ప్రాబ్లం రాదు, బ్యాటరీసే పోతాయి ఎక్కువ. సెల్ఫ్ మోటార్ ఎప్పుడో ఒకసారి పోతుంది. చాలా కంటిన్యూ కొట్టే వల్ల ఏంటంటే లోపల కార్బన్స్ ఆర్మేచర్ అనేది తొందరగా వీక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ కొట్టద్దు సెల్ఫ్ అనేది. మామూలుగా కిక్ వాడినా ఒక్కొక్కసారి వాడితే ఓకే, సెల్ఫ్ 1-2 టైం కొట్టేసి వదిలేయాలి. ప్రాబ్లం వస్తుందంటే ప్లగ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి, పెట్రోల్ సప్లై రావడం చూసుకోవాలి. అంత మాత్రం సెట్ అయిపోతుంది ఇంజన్ అనేది, స్టార్ట్ అయిపోతుంది ఇమీడియట్. ప్రజెంట్ బండి ఉంది, ఒక బండి ఉంది చూడండి, ఇది రెగ్యులేటర్ కాయలు. ఇది లైటింగ్ ఇది షార్ట్ అయిపోయింది అనుకోండి బ్యాటరీ దిగిపోతుంది. ప్లస్ ఏంటంటే ఎలక్ట్రానిక్ బల్బ్స్ కాలిపోతాయి. ఇది మార్చాలి పడుతుంది బ్యాటరీ దిగిపోయినప్పుడు. ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్, రీఛార్జ్ కాయిల్ ఉంది ఇది. ప్లస్ ఎలక్ట్రికల్ కాయిల్, రెగ్యులేటర్ కాయిల్ ఉంది. ప్లస్ ఇది క్లచ్ ప్లేట్ ఇక్కడ ఉంది చూడండి, క్లచ్ ప్లేట్. ఇవి క్లచ్ ప్లేట్స్. ప్లస్ ఏమవుతుందంటే ట్రాఫిక్లో ఫస్ట్ సెకండ్లో నడిపిస్తే క్లచ్ ప్లేట్ పోతుంది, గేర్ మారుస్తూ ఉండాలి పడుతుంది. ఇది పిస్టిన్ చూడండి, ఇది పిస్టిన్. దీంట్లో ఆయిల్ సప్లై ఇంజన్ ఆయిల్ లేదనుకోండి ఇది సీజ్ అయిపోతే కనెక్టింగ్ రాడ్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ సప్లై దీనికి రావడం ఆగిపోతే ఈ కనెక్టింగ్ రాడ్ పోయింది అనుకోండి సౌండ్ వచ్చి ఇదండి. ఇది ఇంజన్ మొత్తం. దీంట్లో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి ఈ కనెక్టింగ్ రాడ్కి ఇంజన్ ఆయిల్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇంజన్ ఆయిల్ లేదా వల్ల ఇదండి ఈ కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోయింది. ఆయిల్ సప్లై లేదనుకోండి సౌండ్ మారిపోతుంది, ఇంజన్ సౌండ్ మారిపోతుంది. దానివల్ల ఏంటంటే అప్పుడు ఇమీడియట్లీ చెక్ చేసుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం అనేది రాదు. ఇది టైమింగ్ చైన్ ఉంది, టైమింగ్ చైన్ పోతే మొత్తం సౌండ్ వచ్చేస్తుంది ఇంజన్లో. టైమింగ్ చైన్ ఉంది చూడండి, ఈ టైమింగ్ చైన్ పోయిందనుకోండి బండి సౌండ్ చాలా వచ్చేస్తుంది ఇంజన్లో. ప్లస్ ఇది పిస్టిన్, దీనికి ఆయిల్ కంపల్సరీ ఉండాలి. ఇంజన్ ఆయిల్ లేకపోతే ఇంజన్ ఆయిల్ సీజ్ అయిపోతుంది, మీకు ఎక్కడ అంటే అక్కడ ఆగిపోతుంది పిస్టిన్. ఇది పోయిందనుకోండి ఇంకో ఏంటంటే ప్లగ్ షార్ట్ అయిపోతుంది. ఇది పోయిందనుకోండి దీనిలోంచి ఆయిల్ వచ్చేసి బోర్ నుండి ఆయిల్ వచ్చేసి హెడ్లో ప్లగ్లో కొట్టేసింది అనుకోండి బండి ఆగిపోతూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. సైలెన్సర్లోంచి స్మోక్ వచ్చేస్తుంది పిస్టిన్ పోయిందనుకోండి. మెయిన్ ఇంజన్ ఆయిల్ కంపల్సరీ ఉండాలి. ఇంజన్ ఆయిల్ 2,000 కిలోమీటర్కి ఇంజన్ ఆయిల్ మార్చాలి. మెయింటెనెన్స్ కరెక్ట్ చూసుకుంటే సెట్ అయిపోతుంది ఇంజన్ అనేది, ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇది కార్బోరేటర్ చూడండి, కార్బోరేటర్ ఇప్పుడు ఇమీడియట్లీ సర్వీసింగ్ టైంలో క్లీనింగ్ చేసుకుంటే మైలేజ్ బాగుంటుంది. మీకు 2,000 కిలోమీటర్స్ చేయించారనుకోండి కార్బోరేటర్ క్లీనింగ్ చేస్తుండాలి. సర్వీసింగ్ టైంలో క్లీనింగ్ చేస్తుంటే మీకు మైలేజ్ కానీ పికప్ కానీ బండి స్మూత్నెస్గా బాగుంటుంది. ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేయాలి సర్వీసింగ్లో కంపల్సరీ.
మైలేజ్ బాగుంటుంది, పికప్ బాగుంటుంది. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసి ఉంటాయి. పెట్రోల్తో క్లీన్ చేయదు, ఎయిర్తో క్లీన్ చేయాలి, ఇమీడియట్లీ చేంజ్ చేసేయాలి. ఇది కొత్తది వేసేసుకుంటే సరిపోతుంది. ఇది చైన్ స్పాకెట్. ఇది చైన్ స్పాకెట్ చూడండి, దీంట్లో బేరింగ్ రబ్బర్ వస్తుంది. ఈ చైన్ స్పాకెట్ అనేది మీకు మినిమం 15 నుండి 20,000 వరకు రన్నింగ్ ఉంటుంది. దీనికి కరెక్ట్ మెయింటెనెన్స్ టైంకి టైట్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేస్తే మీకు చైన్ అనేది సర్వీస్ చాలా రోజులు వస్తుంది. ప్లస్ దీని లోపల బేరింగ్ చెక్ చేయాలి. సర్వీసింగ్లో బేరింగ్ రబ్బర్స్ వస్తాయి, డ్రమ్ రబ్బర్స్ మార్చితే మీకు చైన్లో సౌండ్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇలా పోయింది, ప్లే వచ్చేసింది అనుకోండి, సౌండ్ వస్తుంది అనుకో, చైన్ స్పాకెట్ మార్చేయాలి. 15 నుంచి 20,000 కిలోమీటర్ వరకు వస్తుంది. మెయింటెనెన్స్ మనం నడిపించే దానిపైన ఉంటుంది. మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తే అలా సర్వీస్ వస్తుంది చైన్ స్పాకెట్ అనేది. తొందరగా దానికి టైట్ చేయడం కానీ చైన్లో ఆయిల్ వేయడం లేకపోతే మీకు ఇమీడియట్లీ తొందరగా చైన్ స్పాకెట్ 10 నుంచి 12,000 వరకే మీకు ప్రాబ్లం రావడం మొదలవుతుంది. చైన్ ప్రాబ్లం అనేది. బేసిక్గా చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్స్కి వెళ్తూ ఉంటారు. ఒక బైక్ సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే బేసిక్గా ముందు మనం ఏం చూడాలి? సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో బండి ఇంజన్ కండిషన్ చూసుకోవాలి. ఇంజన్ కండిషన్ చెక్ చేసి దాంట్లో బండి ఓనర్ ఎవరు చూడాలి, డాక్యుమెంట్స్ కరెక్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంజన్ ఒక రౌండ్ వేసి మొత్తం కండిషన్ చూసుకుంటే దాన్ని బట్టి మన పికప్ కానీ క్లచ్ ప్లేట్లో స్మోక్ వస్తుంది, ఇంజన్ ఆయిల్ ఉండదు, కొద్దిగా స్మోక్ రావడం ఉండదు, ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే సైలెన్సర్లో స్మోక్ వస్తుందా చూడాలి. డాక్యుమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టంలో మొత్తం చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా ఏం లేదా చెక్ చేసుకొని దాని తర్వాత బండి ఇంజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంజనే ఉంటుంది. బండి సెకండ్ హ్యాండ్ బండి కొంటే ఇంజన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో కంపల్సరీగా ఉంటుంది. ప్లస్ మనకు డాక్యుమెంట్స్ క్లియర్ ఉండి ప్లస్ ఇంజన్ కండిషన్ ఉంది అనుకోండి, కొనేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ డాక్యుమెంట్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు అనేది బేసిక్గా ఇప్పుడు ఒక బండి కొనే ముందు ఒక మెకానిక్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్తే కరెక్ట్ బండి మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు. మెకానిక్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ మీకు ఏముందో ఓపెన్గా చెప్పేస్తారు. మెకానిక్ ప్రాబ్లం, బండిలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ అమౌంట్ అనేది ఇంత అవుతుంది, ఇంతకి కొనవచ్చు, ఈ బైక్ ఈ మోడల్ ఉంది అని చెప్తే 2010 మోడల్స్ ఉంటుంది. మీకు మోడల్ బట్టి ఉంటుంది సార్. అది మోడల్ మీకు ఒక 2000 మోడల్ ఉంది అనుకోండి, మ్యానుఫ్యాక్చర్ ఒక 12 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటుంది. బండి వాల్యూ 15 ఇయర్స్ ఉంటుంది. దాన్ని బట్టి అది ఏ ఇయర్ పాత బండి దాన్ని బట్టి ఇంజన్ చూసుకోవాలి. ప్లస్ మన నంబర్స్ కానీ కరెక్ట్ ఆర్సీ బుక్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని బండ్లు ఎక్కడ పెడితే అక్కడ సడన్గా ఆగిపోతూ ఉంటాయి, దగ్గరలో మెకానిక్ షాప్లు ఉండవు. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏమో ఉంటాయి అక్కడ? ఫస్ట్ బండి మీకు ఎక్కడ అంటే అయిపోయిందంటే పెద్ద ప్రాబ్లం ఉండదు బండిలో. ప్లగ్ ఓపెన్ చేసి ప్లగ్ క్లీన్ చేసుకుంటే ఇమీడియట్లీ మీకు చిన్న ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. పెట్రోల్ చెక్ సప్లై వస్తుందా చూసుకోవాలి. ఎయిర్ లాక్ అయిపోతుంది ఒక్కోసారి. ప్లస్ ఏమవుతుందంటే మళ్ళీ సడన్గా బండి నడుస్తున్నట్టు సడన్గా స్లోగా ఆగిపోతుంది. బండి ఆగిపోయినప్పుడు ఏంటంటే చాలా కస్టమర్స్ ఇబ్బంది పడతారు. అప్పుడు ఏమవుతుందంటే బండి సెకండ్ గేర్లో వేసుకొని కొద్దిగా పుష్ చేసి రన్నింగ్ చేసి ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. ప్లగ్ ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు ఇప్పుడు మైలేజ్ బండిల్ చౌక్ వేసుకుంటే ఒక 1 కిలోమీటర్ నుండి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ మినిమం వెళ్తుంది. వితౌట్ ఎక్కువ 150 cc ఉంది అనుకోండి, వితౌట్ తక్కువ మైలేజ్ ఉండమండి అసలు పెట్రోల్ పంప్ వరకు ఇట్లా వెళ్ళేవి. ఓన్లీ స్టార్ట్ కూడా అవ్వవు కొద్ది మంది. ఇప్పుడు స్ప్లెండర్ కానీ ఫైషన్ కానీ యాక్టివాస్ అవి చిన్న చిన్న బండిలు ఏంటంటే మామూలుగా కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ వరకైనా వెళ్తాయి, పెట్రోల్ పంప్ వరకైనా వెళ్ళిపోవచ్చు చౌక్ పైన. అలా ప్రాబ్లం అయినప్పుడు ఏం చేయాలి మీరు? కంపల్సరీగా ఏంటంటే పంచర్ షాప్ వరకు వెళ్తే మీకు బాగుంటుంది. అలానే కూర్చొని పోయినాక లోపల ట్యూబ్ అనేది మొత్తమే పోతుంది. ఇప్పుడు ఇమీడియట్లీ చాలా దూరం ఉంటుంది పంచర్ షాప్. ఇప్పుడు తప్పనిసరిగా ఏం చేస్తారు, అలానే వెళ్ళిపోతారు. దానికి మనం ఏం చేయలేం. కంపల్సరీ అయితే రొటీన్ కంపల్సరీగా ఇప్పుడు పోవాలంటే ఎలా కూర్చొని వెళ్ళిపోతుంది. దానివల్ల ఇప్పుడు ఏమొస్తుందంటే ట్యూబ్లెట్స్ టైర్ వస్తున్నాయి. ట్యూబ్లెస్ టైర్ వల్ల అంటే కొద్దిగా ఒక 1 ఇయర్ బాగానే ఉంటాయి. ట్యూబ్లెస్ ఏంటంటే మాకు పంచర్ అయింది అనుకోండి, ఎక్కడైనా బాగా గాలి కొట్టుకొని మనకి ఇంటి వరకు పంచర్ షాప్ వరకు పంచర్ ఇచ్చే వరకు వెళ్ళిపోవచ్చు. స్మోక్ వస్తుంది అంటే మీకు
అది కారణం ఏంటంటే పిస్టిన్ పోయిందనుకోండి, పిస్టిన్ పోతే ఇంజన్ ఆయిల్ అనేది సైలెన్సర్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇంజన్ ఆయిల్ అనేది స్మోక్ వచ్చి స్మోకింగ్ సైలెన్సర్ నుంచి స్మోక్ వస్తుంది. ప్లస్ మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే బండి ఆగిపోతుంది కూడా, ప్లగ్లో ఆయిల్ కొట్టి ఆగుతుంది. అది ప్రాబ్లం ఏంటంటే పిస్టిన్ పోతుంది. అప్పుడు మీరు బండి బోర్ చేసుకోవాలి కంపల్సరీగా. బోర్ చేసుకున్నాను కానీ ఆ ప్రాబ్లం ఇమీడియట్లీ మీకు సాల్వ్ అయిపోతుంది. బండి బోర్కి వచ్చిందంటే ఎంతవరకు వచ్చేది దాన్ని చేయాలి? బోర్ చేసుకుంటే బండి 2 ఇయర్స్ మినిమం ఒక 4 to 5, 6,000 వరకు అయితే ఇలా ఓపెన్ చేసే వరకు ఒక బోర్ గురించి ఓపెన్ చేసామనుకోని లోపల కొద్దిగా వేరే వరకు వెళ్ళిందనుకో దానికి అమౌంట్ పెరుగుతుంది. ఫిక్స్ బోర్ కంటే ఒక 4,000, 4,500, 5,000 కూడా అవుతుంది. బండి బట్టి ఉంటుంది అట్లా. బేసిక్గా గేర్లు మార్చడం వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. అంటే గేర్లు ఏంటంటే మనము కొద్దిగా కొద్దిగా ఏంటంటే కొద్దిగా పర్ఫెక్ట్గా కొద్దిగా నడిపే వాళ్ళు ఉంటారు. కొద్దిగా అంటే గేర్స్ ఏంటంటే గేర్ కరెక్ట్ ఒక వన్ గేర్ సెకండ్ గేర్ కరెక్ట్గా వేస్తే బండి ప్రాబ్లం ఉండదు. ఇది ట్రాఫిక్లో ఫస్ట్ ఒకటే గేర్లో సిగ్నల్ పడిన గట్లా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో అలానే వెళ్ళారనుకోండి, మీకు క్లచ్ ప్లేట్ ఎప్పుడైనా పాడైపోతుంది. దానికి గ్యారంటీ ఉండదు. కొత్త బండి కానీ సెకండ్ హ్యాండ్ బండి కానీ ఏ బండికైనా కానీ సెకండ్ గేర్ మారుస్తూ ఉండాలి. లాస్ట్ క్వశ్చన్, పెట్రోల్ చాలా మంది బయట పోపిస్తూ ఉంటారు, లూజ్ పెట్రోల్ పోపిస్తారు. అదొకటి. సెకండ్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కూడా కొంచెం డూప్లికేట్ వస్తుంది. మినిమం స్పీడ్ అంటే మనకు 50 నుండి 40, 50, 60 లోపు మెయింటైన్ చేసి ఇంజన్ కండిషన్ ఇట్లా బాగుంటుంది. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇక ర్యాష్గా వెళ్ళినా అనుకోండి వెళ్ళొచ్చు, కాకపోతే మైలేజ్ కొద్దిగా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. 5 కిలోమీటర్ అటు ఇటు ఉంటుంది. ట్రాఫిక్లో ఎక్కువ బ్రేక్లు క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంది, దాని మైలేజ్ తగ్గే అవకాశం. అది ట్రాఫిక్లో అయితే కంపల్సరీ గేర్ మారుస్తూ ఉంటే అదే మైలేజ్ అయితే కొద్దిగా కంపల్సరీగా తక్కువనే వస్తుంది మైలేజ్. ట్రాఫిక్లో అంటే కొద్దిగా పెట్రోల్ తాగుతుంది కాబట్టి మైలేజ్ తక్కువనే ఉంటుంది. అది కొద్దిగా ఒక 5-10 కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది ట్రాఫిక్లో. మీకు హైవేలో అయితే ఎక్కువ మైలేజ్ వస్తుంది హైవేలో, కాకపోతే క్లచ్ బ్రేక్ ఏం వాడాము కాబట్టి. ఎంతవరకు జాగ్రత్త పడాలి? లైఫ్ టైం ఎంతకాలం? బండి లైఫ్ టైం ఎంతకాలం అంటే ఎంత జాగ్రత్త పడితే? బండి చూడండి, ఇప్పుడు ఒక బండి కొన్నాం అనుకోండి, ఆ బండి ఏంటంటే మన చేయిలో మెయింటెనెన్స్ చేసేది మన చేయిలో ఉంటుంది. అది 10 ఇయర్స్ నడుస్తుంది, 20 ఇయర్స్ కూడా నడుస్తుంది, 1 ఇయర్ కూడా నడుస్తుంది. మనం మెయింటైన్ చేసామంటే కరెక్ట్ టైంకి మెయింటెనెన్స్ ఆయిల్ సీల్ చేంజ్ చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి కరెక్ట్ సర్వీసింగ్ చేసామనుకోని ఏం ప్రాబ్లం రాదు. మీకు చిన్న ప్రాబ్లం ఉందనుకో ఇమీడియట్లీగా చేయించుకుంటే పెద్ద ప్రాబ్లం రాదు ఏదైనా కానీ. ఎనీ ప్రాబ్లం అంటే మీ కాంటాక్ట్ నెంబర్ 97033376443.